యా థ్యాంక్స్. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు నా అబ్జెక్షన్ ఏంటి అంటే, ఒకప్పుడు ఎన్ఆర్ఐస్ అంటే మేము ఒక 15-20 ఏళ్ల క్రితం వింటే ఎన్ఆర్ఐస్ అంటే అక్కడ ఏదో ₹4 సంపాదించుకొని సొసైటీ గురించి ఎక్కువ బాధ్యత ఉన్నవాళ్ళు తమ సొంత ఊర్లు బాగు చేయడం కోసమో సొంత రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసమో ఖర్చు పెడతారు, వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, ఇటువంటి పేర్లు ఉండేవి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైందంటే ఎన్ఆర్ఐస్ అంటే తమ కులాల కోసమో తాము అభిమానించే పార్టీల కోసమో దేశం బయట ఉండి బూతులు మాట్లాడతారు. ఇది ఇంప్రెషన్. ఐఎమ్ సారీ టు సే. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐసీఎల్ మొత్తం అబ్రాడ్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఈ అబ్జర్వేషన్తో మీరు ఏకీభవిస్తారా? ఏంటి ఎన్ఆర్ఐసీఎల్ అంటే మీరు చేసే పని ఏంటి పార్టీ కోసం? పార్షియల్లీ ఐ అగ్రీ అండి మీతో, కానీ టోటల్ గా ఏకీభవించను. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో ఏమవుతుందంటే అండి, లైక్ చేసిన మంచి మరుగున పడిపోతుంది. ఏదైనా ఒక సెన్సేషనిజం అనే ఒక ఈ ప్రవాహంలో ప్రతి ఒక్కరు కొట్టుకొని పోతున్నారండి. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి, నేను మా ఊర్లో ఒక 20 రోజుల క్రితం 3.5 లక్షలు మా స్కూల్ కోసం ఖర్చు చేసి నేను సీసీ కెమెరాలు పిల్లల భద్రత కోసం వాళ్ళు అక్కడ ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అడిగితే నేను అలాగే వాటర్ కూలింగ్ సిస్టమ్, ఓవర్ హెడ్ ట్యాంక్, రివర్స్ ఆస్మోసిస్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ కి కనెక్ట్ చేయడం ఇవన్నీ చేశాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. అండ్ అది చాలా మందికి అది ఎక్కదండి. అంటే దీంట్లో ఏముంది, ఓకే కంగ్రాచులేషన్స్ అంటారు, అయిపోయింది. లేదు నువ్వు అతన్ని తిట్టు, అతను నిన్ను తిడతాడు అంటే అది ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మన ఎస్పెషల్లీ మీడియాలో అండి, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది రొటీన్. ఏదైనా సెన్సేషనిజం కావాలి, నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా అంటే ఆ ప్రవాహంలో ఎన్ఆర్ఐలు కూడా అతిథులేం కాదండి, అందరితో పాటు వాళ్ళు కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ నేను ఒక్కటైతే గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేలాగా చాలా మంది మహామహులు ఎన్ఆర్ఐలు వాళ్ళు పాటుపడ్డారండి. అండ్ ఇక్కడ గొప్పతనం ఏంటంటే సామాన్యులుగా జీవితాన్ని మొదలుపెట్టి గవర్నమెంట్ స్కూల్స్ లో వారు విద్యను అభ్యసించి ఉన్నత విద్యలు చదివి వారు విదేశాలకు వెళ్లి చాలా చాలా మందికి వాళ్ళు సహాయ సహకారాలు అందించారండి. వాళ్ళ గ్రామాలకైతేనేమి, చదువుకునే వాళ్ళకు విద్యార్థులకు చదువులు చెప్పించడం ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ విషయాల్ని కూడా 10 మందికి చేర్చడానికి జనాలకి ఓపిక లేదు. అంటే తప్పు వాళ్ళది కూడా కాదండి, సిస్టమ్ లో అలా జరుగుతుంది. ఎస్, మీరు అన్నట్లు కొంచెం ఈ చెడు మాటలు ఇవన్నీ కూడా తరచూ మనం వింటున్నాము. వాటిని కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఆవశ్యకత కూడా ఉందండి. తప్పకుండా నేను అది ఎక్కడ కూడా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం అయితే చేయను, బట్ ఆ విధంగా కూడా ప్రయత్నం అయితే జరగాలి. మీరు ఒక పర్సన్ గురించో, మీరంటే నేను పర్టికులర్ మీ గురించి మాట్లాడలేదు, జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ తెలుగుదేశం పార్టీ, ఈవెన్ జనసేన పార్టీ, యు నేమ్ ఇట్, ఎనీ పార్టీ చేస్తున్నారు అది. మీరు ఇప్పుడు మీ ఊర్లో ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టారు, సీసీ కెమెరాస్ పెట్టారు, రివర్స్ ఆస్మోసిస్ వాటర్ పిల్లలకు అందించే ప్రయత్నం చేశారు, రైట్? అది ఆ గ్రామంలో కంటిన్యూస్గా అందరికీ కనపడుతుంటుంది. ప్రదీప్ ఈ ఊర్లో ఇంతమంది పిల్లల కోసం ఇది చేశారనేది పిల్లలకి, పేరెంట్స్కి, ఊరు వాళ్ళకి రోజు కనపడుతూ ఉంటుంది. అది మీకు ఇమీడియట్గా రియాక్షన్ ఉండకపోవచ్చు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీ ఒపీనియన్ బిల్డ్ అవుతుంది. బట్ మీరు ఒక బూత్ మాట్లాడితే, ఒక తప్పుడు మాట మాట్లాడితే అది ఆ రోజుకి సెన్సేషన్ తర్వాత వెళ్ళిపోతుంది. సో స్టాండర్డ్గా ఉంటుంది, చేసే మంచి స్టాండర్డ్గా ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం. తప్పకుండా అండి, ఐ అగ్రీ విత్ యూ టోటలీ ఇన్ దట్ ఆస్పెక్ట్. బట్ ఎస్ అండి, కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం కూడా అండి. ఇంకా ఒక చిన్న విషయం ఇక్కడ చెప్తాను. నేను చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో నా ఒపీనియన్స్ చెప్తున్నాను. నా వరకు నేనండి, ఐ కాంట్ టాక్ ఫర్ అదర్స్. నా వరకు నన్ను ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడిన నేను వ్యక్తిగతంగా అండి, అంటే ఏంటి ఆ పక్క వాళ్ళు నన్ను తిడితే నేను తిట్టడం నేను ఏ రోజు కూడా చేయలేదు. మీరు నమ్మరండి, అసలు నేను నిన్న మా ఫ్రెండ్ తో మాట్లాడితే ఈ విషయం నేను ప్రస్తావిస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే యూకే లో ఉన్న ఇప్పుడు జనసేన వాళ్ళ అభిమానులు ఉంటారు, టీడీపీ వాళ్ళ అభిమానులు ఉంటారు, వాళ్ళకు లీడర్లు ఉంటారు. వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదండి. బికాస్ నేను ఆ విధంగా నేను ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. వాళ్ళతో గిల్లి కజ్జాలు పెట్టుకుందాం, వాళ్ళతో గొడవలు పెట్టుకుందాం అనే విధంగా నేను ఏ రోజు రాజకీయాలు చేయలేదు. అండ్ నేను ఇక్కడ చాలా మంది నాకు తెలుగుదేశం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి నేను బ్యాడ్మింటన్ ఆడతాను, లేకపోతే బయటికి వెళ్తాం, ఇవన్నీ జరుగుతాయండి. లైక్ అది లేకుండా ఉంటే బాగుంటుంది అన్నది మాత్రం మీతో నేను ఏకీభవిస్తాను. ఆ బూత్ లో వెళ్ళి లేకుండా ఉంటే బాగుంటుంది. ఆ ప్రయత్నం మీ వైపు జరగాలని కోరుకుంటున్నా.